చేయబోతున్న మనందరము ఒకసారి ఒక వచనాన్ని చూసుకొని మరి ప్రభువులలో చేసే ముందు మనం వ్యక్తిగతంగా ఏ విధంగా ఉన్నాము అని మనము పరీక్ష చేసుకొని ప్రభువులలో చేద్దాం. దాని సహాయకరంగా మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ మనం అందరము ఈ విధంగా కూడుకున్నామంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఎంతో శ్రమ అనుభవించాడన్న విషయాన్ని మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుద్ధరణ లేకపోయింటే మనమందరం ఇక్కడ కూడుకోండి బలలో చేవేసేవారము కాదు కదా. ఆ పునరుద్ధరణ అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ మరణం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ఎంత బాధపడ్డాడు, ఎంతగా శ్రమ అనుభవించాడు. ఆయనను దూషించారు, ఆయనను మీద ఉమ్ము వేశారు, ఆయనను పుడిగుడ్డులతో గుద్దారు, ఆయనను నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించని దూషణ మాటలు అన్నారు. అయినప్పటికీ కూడా వాటన్నిట్లలో ప్రభు యొక్క ప్రతిస్పందన ఏంటిది? వాట్ ఈస్ దిస్ రెస్పాండ్? ఒకవేళ మనము ఆ స్థానంలో లేదంటే మనము వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, మనను బాధ గుండా వెళ్తున్నప్పుడు, మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయనలాగా మన ప్రతిస్పందన ఉంటుందా? మన జీవితంలో ఎవరైనా ఒక మాదిరికర జీవితం జీవించాలంటే విజయాన్ని పొందిన వారిని లేదంటే బాగుగా ఉన్న వారిని, లేదంటే ఈ మధ్య కాలంలో ఐపీఎల్ నడుస్తుంది కదా, ఐపీఎల్లో ఏం చేస్తారు, ఎవరైతే ఫేవరెట్ క్రికెటర్ బాగా హిట్ చేస్తాడో వాళ్ళనే మాదిరిగా పెట్టుకుంటారు, కానీ ఫెయిల్యూర్ని మాదిరిగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ బాధ గుండా వెళ్తున్నప్పుడు అందరి దృష్టిలో ఎలా ఉన్నాడంటే ఒక ఫెయిల్యూర్ లాగా ఉన్నాడు కదా. హి వాస్ సో సైలెంట్, హి డిడ్ంట్ ఈవెన్ ఓపెన్ హిస్ మౌత్. ఆయన నోరు కూడా తెరవకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా మౌనంగా ఉన్నాడు? మరి పేతురు గారు ఆయనను ఎందుకు మాదిరిగా పెట్టుకోమని మనల్ని అడుగుతా ఉన్నాడు అంటే, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, నువ్వు నేను ఆ పాప క్షమాపణ పొందాలంటే, నువ్వు నేను రక్షణ పొందాలంటే, నువ్వు నేను ఆయన మార్గం నడవాలంటే, నువ్వు నేను ఆయన చూపించిన మార్గం నడవాలంటే ఆయన ఆ రోజు మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ మనలాగా ప్రతిస్పందించుంటే ఆయనకు తేడా ఉండేది కాదు, లోకానికి ఆయనకు తేడా ఉండేది కాదు. లోకం ఈ విధంగా ప్రతిస్పందించుంటే ఆయన కూడా అదే విధంగా ప్రతిస్పందించుంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదము, ఈ విధంగా ఆయన బలలో చేవేసేవారం కాదము, ఆయన రక్షణ మనకు ఉండేది కాదు. ఎందుకంటే అందరిలాగా ఉన్నాడు, ఆయనలో తేడా ఏముంది? అందరిలాగా ప్రవర్తించాడు, ఆయనలో తేడా ఏముంది? కాబట్టి ఇదే కాలంలో ప్రభువులలో చేవేసిన మనమందరము మన మాదిరి ఎవరు? మనకు బాధలు కలిగించే పరిస్థితులు ఏంటిది? మొదటిగా చూసినట్లయితే మన కుటుంబంలో బాధలు మొదలవుతాయి కదా. ఫ్యామిలీలో భర్త భార్యను హింసించి బాధపడినప్పుడు మరి మన ప్రతిస్పందన. భార్య కూడా భర్తను మాటల ద్వారా కొన్నిసార్లు బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు ఎవరు మీకు మాదిరి? ఉద్యోగంలో పనిచేస్తున్న చోట, మన పనిచేసే చోట కదా, మన పై అధికారి మనల్ని దూషించవచ్చు, లేదంటే చెడు మాటలు మాట్లాడవచ్చు, లేదంటే ఇంకా పని ఎక్కువ చేయించుకోవచ్చు, లేదంటే నిన్ను తక్కువ చేసి అందరి ముందున హేళన చేయవచ్చు. విశ్వాసిగా ఆ సమయంలో మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? ఆయన మాదిరి మన జీవితంలో ఆయన మాదిరి కనపడుతూ ఉందా? వారం వెంబడి వారము, దినం వెంబడి దినాలు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, వయసు పెరుగుతూ ఉంది. ఎలా ఉంది మన మాదిరి? ఎవరు మనకు మాదిరి కదా? మన పిల్లలు మన మార్గంలో వెళ్తే నేను నడిచినట్టే నడుచుకుంటే ఎంత బాగుంటుందని మనం ఆలోచిస్తాం కదా. మన మార్గం నడిచినప్పుడు నా పిల్లలు నేను అనుకున్నట్టుగా నడుస్తున్నాడు, నా అడుగుజాడలు నడుస్తున్నాడు, నా మార్గం నడుస్తున్నాడు అని
ఎంత సంతోషిస్తాం కదా. మనము ప్రభు మార్గంలో మనకు బాధలు కలిగించే పరిస్థితిలో, మన ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో మనం ఇలా ప్రతిస్పందిస్తున్నాం. ఏంటి? ఆ ప్రభు నిన్ను నన్ను రక్షించిన కొరకే కదా ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము మరి మన ప్రతిస్పందన ఏంటిది? మాటకు మాట, దెబ్బకు దెబ్బ, పగకు పగక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? కానీ యేసుప్రభు అంగీకరించిన వారికి ప్రత్యేకమైన పిలుపు ఏంటంటే, మనం ఎవరి చేతన బాధ అనుభవిస్తుంటే యేసుప్రభు లాగా ప్రతిస్పందించాలి కదా. అందుకే కదా మనం మనం పిలువబడింది. అందుకే మనల్ని చూసి ఇతరులు ఆయనకు దగ్గర రావాల్సిన విధంగా మనము జీవించాలి. యేసు ప్రభు ఎందుకు మన కోసం బాధపడ్డాడు, తన రోజులు నడవడానికి మాదిరి ఉంచిపోయాడు? ఎందుకు ఉంచిపోయాడంటే, మనమందరము రక్షింబడి మానవుల రక్షణ కొరకు ఆయన ఆ విధంగా బాధ అనుభవించాడు. వారి పాపల నుండి విడిపించడానికి, మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయనే ఆ దినమున ఆ సమయమున మౌనంగా ఉన్నాడు, బాధ అనుభవించేవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను మనల్ని ఎవరైనా హింసిస్తున్నప్పుడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం కనుక ఆ మౌనాన్ని, ఆ బాధను అనుభవిస్తూ ఈ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుతున్నట్లయితే మనం కూడా ఆ ప్రభుని చూపించే వారంగా ఉంటాం. ఈరోజు మీ ఎగ్జాంపుల్ ఎవరు? హూ ఇస్ యువర్ ఎగ్జాంపుల్? చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన ఎగ్జాంపుల్ ఎవరు? మన ఎగ్జాంపుల్ మన ప్రభు ఉండాలి. మన ఎగ్జాంపుల్ ఆయన శ్రమలై ఉండాలి. ఆయన ఏ విధంగా నీ కొరకు నా కొరకు శ్రమ అనుభవించాడు. ఎందుకంటే మనమందరం రక్షించబడిన కొరకే ఆ దినమున ఆయన మౌనంగా ఉన్నాడు, బాధ అనుభవించాడు. కాబట్టి ప్రభు బలులు చేవేస్తున్నా నువ్వు నేను మనమందరం కూడా మనకు ప్రతికూల పరిస్థితిలో, మనకు ఇబ్బందికర పరిస్థితిలో, మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితిలో మనము ప్రభువును మాదిరిగా ఉంచుకోవాలి. ప్రభువును మాదిరిగా ఉంచుకోవాలి. చాలా మాదిరిలు కనపడుతూ ఉంటాయి. స్నేహితులు కనపడుతూ ఉంటారు, తల్లిదండ్రులు కనపడుతూ ఉంటారు. బాధలో గుండా వెళ్తున్నప్పుడు నీ ప్రతిస్పందన యేసుక్రీస్తు లాగా ఉన్నప్పుడే మనం నిజమైన విశ్వాసులంగా కనబడతాం. లేదంటే ఈ లోకరీతిగా మనం కనుక ప్రతిస్పందిస్తే ఈ లోకానికి మనకు ఏమి తేడా లేదు మనం అనుకుంటూ ఉంటాం. నేను మా ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు, నేను వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఆడుకున్నప్పుడు ఒక అంకుల్ సంఘంలో నా పెద్ద ఉన్నాడు. మేము ఆడుకున్నప్పుడు బాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు. అదే ఆ పిల్లలు ఆడుకున్నప్పుడు నాకు కూడా వాళ్ళు ఏమైనా అనాలనిపిస్తుంది. కానీ ఆ రోజు నేను అట్లా ఆ హృదయంలో బాధపడ్డాను కదా. నేను ఆ హృదయంలో పిల్లలు ఆడుకుంటా ఉంటే నన్ను బెదిరించినప్పుడు, నన్ను తిట్టినప్పుడు నేను బాధపడ్డాను కదా. ఒకవేళ నేను కూడా వారిని ఆ విధంగా తిడితే వాళ్ళు కూడా బాధపడతారు. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు కనెక్ట్. ఈ విధంగా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఆ ఇబ్బందిలో ఏం చేయాలి? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వాక్యం ధ్యానం చేసుకొని మనము నిత్య జీవితంలో జీవించినట్లయితే ప్రతికూల పరిస్థితిలో మనము దాన్ని జయించగలుగుతాం. అంతే కదా. అందుబట్టి మనం ఇక్కడ కూడి ఉన్నాము. కాబట్టి మన జీవితంలో మన మాదిరి ప్రభు ఉండాలి. బాధల్లో సంతోషంలో ఉంటాము, కానీ బాధల్లో ప్రతికూల పరిస్థితిలో మాదిరిగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. అయితే పేతురు గారు అంటున్నారు, మీ మాదిరి ప్రభు ఉండాలి అని అడుగుజాడలో మీరు నడవాలి. అదే మనం దేవుడు మన నుంచి కోరేది. మన నుంచి ఇంకా ఏమి కోరట్లేదు. కాబట్టి ప్రభువులో చేవేస్తాను నువ్వు నేను మనం ఏ విధంగా ఉన్నాం, మన బాధల్లో, మన బాధపడుతున్న వారి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నామని మనం పరీక్ష చేసుకొని ప్రభువులో చేద్దాము.